సరే, వసు అంటే శబ్దరత్నాకరము అని ఒక గ్రంథం ఉన్నది. దాంట్లో శబ్దాలకు అర్థాలు చెప్తూ ఉంటుంది అన్నమాట. దాంట్లో వసు అంటే ధనమని, గోవు అని, ఆవులని కూడా చెప్తుంది. కిరణాలని, సూర్యకిరణాలు కూడా వసుదా, ఆయనే ఇస్తున్నాడు ఆ సూర్యకిరణాలు. దాని ద్వారా కాంతి వస్తున్నది, దాని ద్వారా తెల్లవారుతున్నది, దాని ద్వారా లేచి సృష్టిలో అంతా కూడా స్థితికారకత్వం నడుస్తున్నది. అలాగే బంగారము కూడా వసువు అన్నారు, నీరు వసువు అన్నారు, అగ్ని వసువు అన్నారు, బుద్ధి వసువు అన్నారు. ఇన్ని నానార్థాలు చెప్పారు శబ్దరత్నాకరం. ఇవన్నిటినీ ఇచ్చేటువంటి వాడు ఆయన గనక వసుధ. ఆయనే నీరిచ్చి ప్రాణాలు నిలుపుతున్నాడు కదండి. ఆపోవా ఇదగం సర్వం విశ్వభూతాన్యాపహ. విశ్వములో సమస్త భూతములలో ఉన్నది ఏమిటయ్యా అంటే నీరు. 69% ఆఫ్ హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ వాటర్. ఈ వాటర్ కంటెంట్ 69% నుంచి ఒక 2% 3% తగ్గింది అంటే వెంటనే 6 అడుగుల మనిషి కూడా కుప్పకూలి పడిపోతాడు. గబగబా పరిగెత్తుకెళ్తే హాస్పిటల్కి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం కాలేదండి, డీహైడ్రేషన్ అయింది, గ్లూకోజ్ ఎక్కించాం, తీసుకెళ్ళండి అంటారు. అంటే లోపల వాటర్ కంటెంట్ ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది. లోపల మనకు తెలియకుండా పరమాత్మ ఏర్పరిచినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి లక్షణం అది. ఆయన ఏర్పరిచారు, మనం చెక్ చేసుకోం. మనకి దాహం రూపంలో గుర్తు చేస్తూ ఉంటాడు ఆయనే, నీ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది, నీరు తాగు అని. కాబట్టి స్వామి ఆ నీరిచ్చి ప్రాణాలు నిలుపుతున్నాడు. సూర్యుడి రూపంలో వెలుగునిచ్చి మనకి కావలసినటువంటి దినచర్య అంతా కూడా మనం చేసుకునేటట్టు చూస్తున్నాడు. అగ్ని రూపంలో ఐశ్వర్యాన్ని అందిస్తున్నాడు. అలాగే బుద్ధి రూపంలో వివేచన శక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఆయన ఇప్పిస్తున్నాడు మనకి, ఆయనే ఉంటున్నాడు కాబట్టి. మనకి కావలసినటువంటి గో సంపదలన్నింటినీ ఆయనే ఇస్తున్నాడు కాబట్టి వసుధ. ఇవన్నీ ఇచ్చేది ఆయనే కనుక వసుధ అన్నారు. తర్వాత వసుహు. వసువు అంటే సంపద. ఇందాక చెప్పుకున్నాం, ఇచ్చేటువంటి వాడు ఆయన అని చెప్పుకున్నాం. ఇప్పుడు వసువు అంటే ఆ సంపద. దీయమానాం త్వదస్వపి స ఏవేతి వా వసుహు. ఏదైతే ఇచ్చేటువంటి సంపదలు ఉన్నాయో, ఏమిటా సంపదలు? ధనము, గోవులు, కిరణములు, బుద్ధి, తేజస్సు, ప్రకాశము, బంగారము, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. నీరు, సూర్యుడు, అగ్ని, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చేటువంటి సంపద. ఆ సంపదలో వసుహు తానే అయి ఉన్నాడు. అందుకనే బంగారాన్ని జాగ్రత్తగా చూసుకో అంటారు, గోవులను సంరక్షించు అన్నారు, నీటిని వృధా చెయ్యకు అన్నారు. వీటన్నిటిని మన మహర్షులు ఊరికే చెప్పలేదు. మహర్షులు చెప్పిన కారణం దీనికోసం. కాబట్టి ప్రకృతిలో ఉన్న సమస్త సంపద పరమేశ్వరుడిదే కాబట్టి ఆయన ఇచ్చే సంపద మనకి అది అందుతున్నది. తర్వాత నామం నైకరూప. న ఏక రూప, ఒక రూపము ఈ రూపమని చెప్పలేనటువంటి వాడు నైకరూప అంటారు. ఏకం రూపమస్య న విద్యతే ఇది నైకరూప. శంకర భాష్యం చెప్పినటువంటి మాట. ఒకటే రూపంలో ఉండడు కాబట్టి ఆయన అనేక రూపములు, బహురూపములు కలిగినటువంటి వాడు ఆయన. ఆయనకి ఎన్ని రూపాలో ఎన్ని నామాలో, నామరూపాలు లేవని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. సమస్త ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, ఇవన్నీ కూడా ఆయన రూపాలే. మనకు కనబడేటువంటి నాగులు, సర్పములు, సూర్యచంద్రుడు, ఈ సమస్త దేవతలందరూ కూడా ఏకాదశులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, అశ్విని దేవతలు, ఈ నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు, విశ్వమంతా కూడా ఆయన రూపాలే కాబట్టి మరుద్గణాలు అంటారు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సరే మానవులు, అండజములు, పిండజములు, ఉద్భిజములు, స్వేదజములు, మీరు ఏది చూసినా ఒక రూపంలో ఈ రూపం అని చెప్పడానికి లేకుండా అన్ని రూపాల్లో ఉన్నటువంటి వాడు ఆయనే కాబట్టి పిపీలికాంతం అంటే చిన్న చిన్న చీమల దగ్గర నుంచి మొదలెట్టి ఆ బ్రహ్మ భువనాల లోకాల వరకు వ్యాపించి ఉన్నటువంటి వాడు కనుక ఆయన పరబ్రహ్మతత్వం అటువంటిది కనుక నా ఏకరూప. ఆయన
జలం విష్ణు, స్థలం విష్ణు, విష్ణురాకాశముచ్యతే, స్థావరం జంగమం విష్ణు, సర్వం విష్ణుమయం జగత్ అంటారు. అందుకనే జలం విష్ణు, స్థలం విష్ణు, నీటిలో విష్ణువు ఉన్నాడు, చోటులో విష్ణువు ఉన్నాడు. విష్ణుడు ఆకాశం, ఆకాశమంతా కూడా ఆయనే ఉన్నాడు. ఉచ్యతే అంటే చెప్తారు అని అర్థం, పెద్దలు అలా చెప్తారు మనకి. విష్ణుడు ఆకాశం ఉచ్యతే. పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు అంతటా నిండి ఉన్నటువంటి స్వరూపము గనక ఆయనది ఒక్క రూపము అని చెప్పడానికి లేదు. ఒక్కొక్క నక్షత్రము మళ్ళీ బహు నక్షత్రాలతో కలిసి ఉంటుంది. ఉదాహరణకి శతభిష నక్షత్రము అంటే శత అనేటువంటిది 100 నక్షత్రముల సమూహం కలిపితే ఒక శతభిష నక్షత్రం అన్నారు మళ్ళీ. కాబట్టి ఇలాగా ఒక్కొక్క నక్షత్రానికి మళ్ళీ మండలాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు అంటారు. అందుకని వాటిని అందులో కూడా ఆయనే ఉంటున్నాడు కాబట్టి ఆ రూపాలు అటువంటివి. అలాగే మన శరీరంలో కూడా దేవతలందరూ వేరు రూపాల్లో వేరు అంగాల్లో ఉన్నారు. ఆ దేవతలు ఉన్నటువంటి స్థానాలు, ఆయా ప్రదేశాలు, ఆ దేవతలకు ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఆ రూపంలో ఉంటున్నారు కనుక వాయువు రూపంలో నాసికారంధ్రం నుంచి వెళ్తూ ఉన్నారు, ఆయన బయటకు వస్తూ ఉన్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో వాయు రూపంలో వెళుతున్నారు. కాబట్టి ఒక రూపం అని చెప్పలేం, నైక రూప. అందుకని నైక రూప. బృహద్రూప తర్వాత నామం. బృహత్ అంటే పెద్దది. బృహన్మహద్వారహాది రూపమస్యేతి బృహద్రూప. అంటే వరాహాది రూపములలో విశేషముగా అతిపెద్ద రూపం. భూమిని నిలబెట్టాలి, తీయాలి సముద్రంలోంచి అంటే ఆయన ఎంత పెద్ద రూపం ధరిస్తే భూమిని లేపగలుగుతారో చూడండి. అది కూడా ఆయన కోరల మీద లేపాలి. అలాగే నృసింహావతారం కానీ, అలాగే వామనావతారం కానీ, 3 అడుగుల వామనుడు 3 అడుగుల స్థలం కోరి బ్రహ్మాండ వ్యాప్త దేహావసతే మరుచ భాసమానాభుజంగే అన్నట్టుగా బ్రహ్మాండమంతా వ్యాప్తి చెందిపోయారు కదా. ఇంతై వటుడింతై మరియు తానంతై అభోవీధిపైనంతై తోజమండలాగ్రమున కల్లంతై చంద్రునిపైనంతై మహర్వాడిపైనంతై ధ్రువునిపైనంతై అని వెళుతూ నక్షత్ర మండలాన్ని ఆక్రమించుకొని మొత్తం అంతా వెళ్ళిపోయారు అలాగా. అందుకని బృహద్రూప. ఆయన ఎటువంటి రూపం పడతారంటే ఒక పాదంబున భూమి గప్పి దివి వేరొంటన్ నిరోధించి యొండొకటన్ మీడి జగంబుల నెల్లదొడ్డి యొండింటన్ నిలగించి పట్టక బ్రహ్మాండ కటాహమం బగిలి వేండ్రంబై పరులుగానరా అని భాగవతంలో హరివిబుండొప్పార విశ్వాకృతిన్ అంటారు. విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఆ హరివిబుండు. కాబట్టి విశ్వరూపముగా మనం ఊహించుకుంటే మన ఊహలకు అందనటువంటి బృహద్రూపం ఆయనది. మామూలు ఊహలకు అందరు ఆయన. అందుకని అంతటి బృహద్రూపం ధరించినటువంటి వారు కనుక బృహద్రూప. తర్వాత సిపివిష్ట. సిపివిష్ట అంటే సిపయ పశవ తేషు విశతి ప్రతిష్టతి యజ్ఞరూపేణేది సిపివిష్ట అన్నారు. అంటే యజ్ఞో వై విష్ణు అంటాం కదా. కాబట్టి యజ్ఞములలో పశువులు అని ఉంటాయి. ఆ యజ్ఞ పశువుల యందు ప్రవేశించేటువంటి వారు ఆయన. కాబట్టి సిపివిష్ట అన్నారు. వాటిని సిపులు అంటారు, అందుకని సిపివిష్ట అన్నారు. అయితే ఈ పశువు అంటే ఎవరు అన్నారు. మళ్ళీ మనం చేసేటువంటి నిత్యకర్మలే మన యజ్ఞాలు. మన యజ్ఞాలలో పశువులు ఎవరు అంటే మనమే. ఎందుకు? కర్మపాశముతో బంధించబడ్డాం. కర్మపాశంతో బంధించబడ్డటువంటి మానవులందరూ కూడా అందుకనే పశుపతి అంటారు ఆయన ఈశ్వరుణ్ణి. ఈ పశువులందరికీ పతి కాబట్టి ఆయన పశుపతి అన్నారు. దేంతో బంధింపబడ్డాం? కర్మపాశంతో బంధింపబడ్డాం. కాబట్టి కర్మపాశంతో బంధింపబడ్డటువంటి పశువుల యందు ఉండేటువంటి వాడు కాబట్టి పశుపతి అన్నారు. కాబట్టి సిపివిష్ట.
సిపులు అంటే రశ్ములు, అంటే కాంతులు, కిరణాలు అని కూడా ఇంకొక అర్థం ఉన్నది. సిపయ రశ్మయ అంటారు. అంటే రశ్మి అంటే కిరణం, కాంతి, సూర్యకిరణాలు. సో సూర్యకిరణాలలోని తేజస్సులో ఆయన ఉంటాడు కనుక సిపిపిష్ట. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం, గీతావాక్యం. సో సూర్యుడిలో ఉండేటువంటి తేజస్సుగా నేను జగత్తంతా కూడా ప్రకాశిస్తున్నాను అని స్పష్టంగా చెప్పేశారు కాబట్టి సిపివిష్ట. సిపి అంటే నీటిని స్వీకరించేటువంటి సూర్యకిరణము అని ఇంకొక వ్యాఖ్యానం చేశారు. మనకి వర్షాలు ఎలా పడుతున్నాయి? సముద్రంలో ఉండేటువంటి నీటిని సూర్యభగవానుడు ఎండాకాలంలో తీక్షణతతోటి ఆ నీటిని సంగ్రహించి, ఆ సంగ్రహించినటువంటి ఉప్పు నీటిని తీసుకొని మబ్బుల్లో పెట్టి దాన్ని ఫిల్టర్ చేసి అవన్నీ దాన్ని వర్షాకాలం వచ్చేదాకా ఉంచి, వర్షాకాలం వచ్చినప్పుడు ఆ మబ్బు ఎక్కడ వర్షించాలో ఆయన నిర్ణయించి అక్కడ ఆ వర్షాన్ని కురిపిస్తున్నారు. ఎక్కడ వర్షించాలి, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ వర్షించాలి. ధర్మం లేకపోతే వర్షాలు పడవు. అందుకని వర్షాలు కురవాలి అంటే ధర్మానుష్ఠాన జగత్తు అయి ఉండాలి. కాబట్టి అలా భూమికి మళ్ళీ అందిస్తూ ఉన్నాడు ఆ చైతన్యాన్ని. ఇదంతా నడిపేటువంటి ఆయనే కాబట్టి సిపివిష్ట. తర్వాత నాం ప్రకాశన. ఇది మీకే అర్థమైపోతుంది. ప్రకాశన అంటే సమస్త భూమండలాన్ని, విశ్వాన్నంతటిని కూడా ప్రకాశింపజేసేటువంటి వాడు. సర్వేషాం ప్రకాశనశీలత్వాత్ ప్రకాశన, శంకర భాష్యం. అంటే మామూలుగా ఉండేటువంటి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత కదా. బయట ప్రకాశం ఎలాగో ఉంది, లోపల కూడా ఈశ్వరుడు ఉన్నాడు. లోపల కూడా ప్రకాశించాలి. దాన్ని ఆరా అంటున్నారు. ఈ ఆరా మనం ఎంత డెవలప్ చేస్తే అంత ప్రకాశం వస్తూ ఉంటుంది. అంటే ఈశ్వరుని యందు చిత్తమును లగ్నం చేసగలిగితే, మనం మనస్సును ఈశ్వరుని యందు లగ్నం చేయగలిగితే ఈ ఆరా బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రకాశము లోపలే ఉంది. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత అంటాడు. అంటే సూర్యుడొక్కడే ఎలా ప్రకాశయత్యేకః, సూర్యుడొక్కడే జగత్తునంతా ఎలా ప్రకాశింపజేస్తున్నాడో, క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం, క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలిసినటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు. ఈ శరీరము నాది అని నేను తెలుసుకుంటే, ఇప్పుడు దీంతో నేనేం చేయాలి? ఒక భూమి ఉన్నది, 1 ఎకరం భూమి కొన్నాను, ఈ భూమి నాది అన్నాను. ఇప్పుడు ఆ భూమిని నేనేం చేయాలి? ఆ భూమిలో ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి, విత్తనం ఎప్పుడు నాటాలి, మొలకలు ఎత్తినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒడిసేలను ఉండేవి, ఇప్పుడు లేవేమో కానీ ఆ ఒడిసేలు రాయి వేసి కొట్టేవారు పక్షులు రాకుండా. కృష్ణవేణమ్మ కొనిపోయే నింతఫలము, బెలిబెలాక్షులు తినిపోయే తిలలు పెసలు, ఎట్లు చెల్లింతు టంకమ్ము 700 అని శ్రీనాథ కవి సార్వభౌముడు రాసుకున్నారు పద్యం. అలా పక్షులు వచ్చి తినకుండా ఈ ఒడిసేలు రాలేసి కొట్టేవారు. అంటే జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, ఇవన్నీ తీసుకుంటే కదా పంట ఫలం వచ్చేది. కాబట్టి శరీరం అనేటువంటి క్షేత్రము నాది, ఇందులో ఆత్మ అనేటువంటి క్షేత్రజ్ఞుడుగా నేనున్నాను. ఈ శరీరం అనేటువంటి క్షేత్రాన్ని నేను వినియోగించుకొని క్షేత్రజ్ఞుడుగా నేను ఏ విధమైనటువంటి పంటను పొందాలి అనేటువంటి నిర్ణయం నేను తీసుకొని దాని ప్రకారంగా నేను నడుచుకుంటే నాకు ఆ ఫలితం వస్తుంది. అందుకని క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత అన్నారు. నాలో ఉన్నటువంటి పరమాత్మను కనుక నేను గ్రహించగలిగితే ఆ ప్రకాశమంతా కూడా ఎలా అయితే యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమంతా కూడా ప్రకాశాన్ని సూర్యుడు వెదజల్లుతున్నాడో, అట్లా ఈ క్షేత్రమును తెలుసుకున్నటువంటి క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటున్నటువంటి పరమాత్మను కనుక గ్రహించగలిగితే నువ్వు కూడా అలా ప్రకాశిస్తావయ్యా అన్నారు. కాబట్టి ఈ ప్రకాశము లోపల ఉన్నది, దాన్ని మనం అజ్ఞానం అనే దాంతో కప్పిపెట్టాం. ఈ అజ్ఞానం అనే దానికి మూత తీయాలి. ఆ మూత తీస్తే దానికి జ్ఞానం అనేటువంటి ఒక చెయ్యితో తిప్పేటువంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంతో కనుక మూత తీస్తే ఈ ప్రకాశం బయటికి వస్తుంది.
ఆయన పరమాత్మ ప్రకాశవంతుడే, కానీ అందరికీ ప్రకాశించడు. అది యోగమాయ అన్నారు దాన్ని. అందుకనే ఆయన చెప్పారు, నాహం ప్రకాశ సర్వస్య, అందరిలో నేను ప్రకాశించను, క్షేత్రజ్ఞులలో మాత్రమే ప్రకాశిస్తాను. ఎవరు క్షేత్రజ్ఞులు కాదలుచుకుంటే వాళ్ళు యోగస్థం కురు కర్మాణి చేస్తే నేను ప్రకాశిస్తాను అన్నారు. కాబట్టి ప్రకాశన, ఇక్కడితో ఈ శ్లోకం పూర్తయింది.